దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. దేవుని వాక్యములోకి మనం వెళ్ళకముందు మిమ్మల్ని ఈరోజు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. వేయమంటారా? ఎంతమంది వేయమంటారో మీ కుడి హస్తంతో చూపించండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈరోజు పొద్దున లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారు? నేను పొద్దున లేచిన వెంటనే ఈరోజు సెల్ ఫోన్ ఎక్కడ ఉందో వెతికానండి. దేవుడు అన్నాడు, ఏం వెతుకుతున్నావు అని. సెల్ ఫోను ప్రభువా. మళ్ళా ప్రభు మాట్లాడాక ఆ ఫోన్ ఆడపెట్టి మళ్ళీ కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాక దాని తర్వాత ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రార్థన భారములు ఎవరైనా మెసేజ్ చేశారా అని చూడాల్సి వచ్చింది. ఏమైనప్పటికీ మీరు సెల్ ఫోన్ చూసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రార్థన చేశావా? రెండవది, దేవుని వాక్యముని చదివారా? ప్రాముఖ్యమైన సమయము దేవునికి ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము తెల్లవారుజాను లేచిన వెంటనే దేవునికి మనం సమయం కేటాయించాలి. ఒకసారి ఒక మత వైరాగ్యుడు, ఆయన చాలా విగ్రహారాధికుడు, ఆయన సాక్ష్యం చెప్తున్నారు. ఆయన దేవుని తెలుసుకున్నారు. వారు ఎక్కువ అన్య దేవతలను ఆరాధించినప్పుడు ప్రభువుని తెలుసుకున్నాక వారు ఆ సాక్ష్యం చెప్తూ వారు దేవుని ఎరక్క ముందంట వారు లేచిన వెంటనే వారి కోల దేవత ఉంటుందంట. ఈ రోజుల్లాగా ఫోటోలు ఏముండవు కదండి. ఆ దేవతను చూడాలంటే వారు ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. దానిని ఆయన కళ్ళకి అది గద్దలో ఏమి కట్టుకుని ఎవరన్నా సహాయం తీసుకుని ఆ దేవుడి దగ్గర ముందు తీస్తారంట. చూసి ఫస్ట్ దేవుని చూడాలంట. చూసాక కానీ అతడు ఏ పని చేయడంట. ఎంత వైరాగ్యం అనుకున్నా సాక్షి విన్నప్పుడు. ఈరోజు చూడండి, మనం కనీసం శూన్యమును సృష్టించిన దేవుని వైపు మన నేత్రములు కదా, మన మనస్సు కదా, మనము చూడాలని ఆశ లేని వారిగా ఉన్నాం. పాత రోజుల్లో క్యాలెండర్లు ఉండేవి. ఈ రోజుల్లో క్యాలెండర్ చాలా తక్కువ అయిపోయినాయి అనుకోండి, అరువు అయిపోయింది. క్యాలెండర్లు ఎవరు పెట్టుకుంటలేదు. ఒక సేవకుడిగా అనేక మంది గృహాలు దర్శించినప్పుడు ఆ క్యాలెండర్లు, కొంతమంది ఇందిరాగాంధీ క్యాలెండర్లు ఉంటాయి, రాజీవ్ గాంధీ క్యాలెండర్లు ఉంటాయి, సినిమా వాల్ క్యాలెండర్లు ఉంటాయి, ఏ ఉంటుంటాయి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మంచానికి ఎదురుగా యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నాడు ఆయన. నేనన్నాను, ఏంటయ్యా అంటే, అదేనన్నా పొద్దున్న లేచిన దేవుని చూసుకుంటే రోజంతా కలిసి వస్తుందని పెట్టుకున్నాను అన్నాను. ఎలా చూస్తావయ్యా అన్న. ఏం లేదన్నా కళ్ళు తీసినట్టు దేవా అంటానంట మంచమే పడుకొని. కానీ ఈరోజు అలాంటి చాలామంది ఒక విగ్రహారాధన రూపంలో దేవుని ఆరాధిస్తాం. అలా కాదు. ఎలా చూస్తాం? మనం మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, దేవుని వైపు ముందు మన మనసు చెప్పి మాట్లాడుకోవాలి. దేవా, ఈరోజు చేసే పనుల్లో దీవెన దయచే ప్రభు, ఆశీర్వాదం దయచే. సమయం ఎక్కడ వ్యర్థంగా పోకూడదు, ధనము వ్యర్థంగా పోకూడదు, అనవసరమైన వారు నా జీవితంలో రాకూడదు. నాకు ప్రతి విషయంలో నీ కృపను దయచే. ఒక చిన్న క్లుప్తమైన ప్రార్థన, బహుశా నీకు అంత ప్రార్థన చేస్తున్న సమయం ఉండకపోయినా ప్రభు సన్నిధి ఒక ప్రార్థన చేసి ఒక 2-3 అధ్యాయాలన్న ముందు చదువుకుని దాని తర్వాత మీ కార్యక్రమాలకు వెళ్ళి మరలా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యాక కొంతసేపు దేవుని సన్నిధిలో కూర్చుంటాం. మంచి ఉత్తమైనది, ఒక హ్యాబిట్ అది. మాకు కంపల్సరీగా మేము ఎదిగిన సహవాసములో అది కంపల్సరీగా చేయాలి. ఎవరైనా సరే, అంటే ఫస్ట్ లేచినంటే మా ప్రార్థన కొంచెం వాక్యం చదువుకోవాలి, మరలా మీరు ఫ్రెష్ అప్ అయిపోయి మరలా బైబిల్ తీసి చదువుకుంటాం అనేది మాకు మా తండ్రి అయిన దేవుని సేవకులు నేర్పించారు. మా సంఘములో నేర్చుకున్నారు, బైబిల్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు, విశ్వాసులు నేర్చుకున్నారు. వారు ఈరోజు ఘనమైన సేవకులుగా దేవుడు చేశారు. ఈరోజు ఈ మాటలు ఈ ఏబిసిడి లాంటివి, కానీ ఈ మాటలు నేను చెప్పాల్సి వస్తుంది ఈరోజు సమాజంలో. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన సమయం ఇస్తాం మర్చిపోయారండి. ఒకప్పుడు పొద్దుట్లు వేసిన న్యూస్ పేపర్ చదివేవారు. ఎంతమంది న్యూస్ పేపర్ చదివేవారు గుర్తున్న? ఆ కాలంలో వేసిన చేతులు ఎత్తారు, దేవుని స్తోత్రం. దాని తర్వాత టీవీ, పొద్దుట్లే టీవీలు పెట్టేవారు. ఏమండి, నేను దేవుని సేవకులు ఆ సమయంలో మా నాన్నగారితో పాటు ఒక యవనస్తుడుగా
నేను బుక్ స్టాల్ పెడతాను వెళ్తున్నప్పుడు ఆ ప్రసంగాలు చెప్పేవారు, టీవీ తీసి మీ నరకంలో బురదగుంట్లో పడేయండి, టీవీ లేకపోయినా కూడా పర్వాలేదు అని చాలామంది సేవకులు చెప్పేవారు. ఎందుకు దానిని కొంతమంది విమర్శించేవారు, కానీ నిజంగా వారు ఎందుకు చెప్పారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితం అది మేలుకరమైన విషయం అనేది మనం గ్రహించుకోగలుగుతాం. అలాగే ఈరోజు ఈ మాట ఎవరు చెప్తలేదు. అసలు సెల్ ఫోన్ తీసి బురదగుంటలో పడేయండి, పొద్దుటెళ్ళి సెల్ ఫోన్ చూడొద్దు. ఈరోజు అలాంటి సేవకులు ఎక్కడైనా ఉంటారా? అలాంటి కఠినమైన వాక్యము, కఠినమైన దిద్దుబాటుతో కూడిన, క్రమశిక్షణతో కూడిన దేవుని మాటలు చెప్పే దేవుని సేవకులు ఉన్నారా అనేది ఈరోజు నేను నా చెవులు 1000 చెవులతో, అంటే 1000 చెవులు ఎందుకంటామన్నా, 1000 కళ్ళతో ఈ రాకను చూస్తారని పాట పాడారు బ్రదర్. అలాగే సేవకులు ఎవరైనా ఇలాగ మనల్ని ఖండిస్తారా అని ఆశతో చూస్తున్నానండి. కానీ ఇంటర్నెట్లో అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, ఫేస్బుక్లో అవనివ్వండి, ఇంకా టీవీలో కూడా అవ్వండి, బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చద్దు అనే వాక్యాలే మనం చూస్తున్నాం, కృప అని. కానీ ఆ రోజుల్లో దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు నీ పాపముల నిమిత్తం ఒప్పుకోవాలి, సరిచేయాలి, నీ ఎవరి మీద అసూయ ఉంటే అది ఒప్పుకోవాలి. అదేంటి, ఎలా ఒప్పుకుంటాం? అది ఎలా ఒప్పుకుంటే ఎన్ని గొడవలు అయిపోతాయి. అత్తగారు కోడల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే, లేదా కోడలు అత్తగారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఎన్ని గొడవలు అవుతాయి. కానీ ఒప్పుకోవాలి. నువ్వు ఏదైనా తప్పు చేస్తే సంఘంలో ఒక నాయకుడిగా, సంఘంలో ఒక పెద్దగా నువ్వు తప్పు చేసినప్పుడు సంఘం అందరూ ఎదుట ఒప్పుకోవాలి, దిద్దుబాటు తీసుకోవాలి అని కఠినమైన వాక్యం అండి. ఈరోజు అలాంటి వాక్యములు మనం వినబడతలేదు. నిజంగా అండి ఎంతో ఆశతో చూస్తాను, ఎవరైనా వాక్యములో నా పాపములు ఎత్తి చూపిస్తారా, నన్ను దిద్దుతారా, వాక్యముని మిళితం చేయకుండా, కల్మిషం చేయకుండా ఉన్న మాటలు చెప్తారా అని. ఏమండి, ఒక కార్డియాలజిస్ట్ గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే ఆ డాక్టర్కి ఏం కావాలో చెప్పండి? కత్తి కావాలి. ఏమండి, ఆ కత్తి లేకుండా వారు మన గుండెలో ఉన్న కల్మషముని తీయగలరా? ఆ కత్తి ఎలాగా ఆ కత్తి వారి గాయం కలిగి చేసినప్పటికీ వారి ప్రాణమును కాపాడుతుందో, దేవుని వాక్యం అనే కత్తితో మన హృదయములున్న ఘోరమైన రహస్యమైన పాప జీవితంని ఎత్తి చూపించే మాటలు మనకు కావాలి. హల్లెలూయా. అలాంటి వారు మెచ్చుకోరు. కాబట్టి ఈరోజు మాలాంటి సేవకులు మనుషుల్ని బాధపడద్దు, దుఃఖపడద్దు, చప్పట్లు కొట్టేసేయండి. కొట్టేస్తామే చప్పట్లు. ఏమండి, చప్పట్లు కొట్టినప్పుడే మంచి పై కన్నీరు తుడుచువారుగా ఉన్నారు. నేను అంటలేదు ఆ మాటలు, దేవుడు అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు ఇప్పుడు బహుశా చదువుండరేమో వారు. మళ్ళా ఎక్కువ గట్టిగా మాట, పాత నిబంధన పాతది చింపాడేనన్నారు. మరి ఎందుకు యేసు ప్రభు శిష్యుల్ని అంత ఘోరంగా చంపారో పాపం. వారు బాధపడకుండా, బాధ పెట్టకుండా. చూడండి ఆ మాటలు, నా పై గాయములు తుడుస్తూ, ఎక్కడ నా ప్రవక్తలు అబద్ధములు ఆడుతున్నారు. ఎక్కడది? ఇర్మియా గ్రంథంలోనే మనం చూడగలుగుతున్నాం. ఎస్, ఎంతసేపా? చదువుమా. కాబట్టి తన జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవాకు స్వేచ్ఛగా నాలుకలు నాడించుకొనుచు దేవత్వమును ప్రకటించుచు. ఆపండి, అది కాదు, చదవండి. అది కాదు, సమాధానము అని చెప్పుచు
పైపైనే వారు. ఎక్కడ ఉంది చూడండి అది మాట. ఇర్మియా గ్రంథము చదవండి. లైవ్లో చూస్తున్న మీరు కూడా చదవండి. మీరు కూడా మీ బైబిల్ తిప్పండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. ఎవరంటే అది కొంచెం మీరు ఇంకా 13 నుంచి చదవండి. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పై మాత్రమే బాగు చేయుదురు. సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం వృద్ధిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారి పడిపోవదు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమండి అట చెప్పమంటారా సమాధానం? ఈ హృదయంలో పాపం కనబడుతున్నప్పుడు నీలోన అవిదే చెప్పండి. ఏం చెప్పండి? ఈరోజు ఎంతమందికి ఉన్నవారు నా హృదయం ఈరోజు దేవుని ఎదుట 100% యథార్థంగా ఉన్నానన్నా, నాలో ఏ కల్మషం లేదంటారో మీ కుడి చెయ్యి ఎత్తి చూపించండి. మరి అనేటప్పుడు మీకు ఎట్ట సమాధానమైన బాధపడద్దు అని ఎట్ట చెప్తున్నారు? అసలు ఎలా మీరు వింటున్నారు? మీకన్నా కనీసం ఇంగిత జ్ఞానం లేదా? కనీసం మీకన్నా గ్రహింపు అవగాహన లేదా? చూడండి, ఒక వర్తమానం అవనివ్వండి, ఒక ప్రవచనం అవనివ్వండి, ఒక దేవుని మాట అవనివ్వండి, దేవుడు మనలో ఉన్న లోపముని ఎత్తి చూపించేవాడు. హల్లెలూయా. ఎందుకు బైబిల్ చదవమంటానంటే, చాలామంది బైబిల్ చదవమంటే ఏం చదువుతారు తెలుసా? కీర్తనలు చదువుతారు. కీర్తనలే మహా ఉంటే ఇంకా సామెతలు, ఇంకా దాని తర్వాత ఏది ముట్టరు అసలు. కానీ కీర్తనలు చదవాలి. ఎవరు చదివేది కీర్తనలు? దేవునిని కొత్తగా తెలుసుకున్న వారు, ప్రభువుని ఇంకా ప్రార్థన ఎలా నేర్చుకోవాలి, దేవునిని ఎలా స్తుతించాలి అని నేర్చుకోవాలని ఆశ ఉన్నవారు చదువుతారు. కానీ బైబిల్ అంతా అదే చదవకూడదు, అంతా చదవాలి. ఒక విశ్వాసిగా క్రీస్తుతో పాటు నడిచే అనుభవం ఉన్న నీవు బైబిల్ని అంత చదువుతున్నావా? ఏమంటే ఇర్మియా గ్రంథంలో నేను క్షమించండి, నాకు ఈ కళ్ళు సరిగా కనబడతలేదు, నాకు కళ్ళజోడు పెట్టుకోవాలి, నేను పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు సమయం పట్టింది అందుకే తీస్తానికి. నేను చదవబోయి ఉంటే నాకు ఎలా తెలుస్తుంది ఆ మాట? మీరు ఏదేవో చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు. కానీ దేవుని వాక్యము మనల్ని దిద్దేది, సరిచేసేది. చూడండి, ఆ మాట చూస్తున్నాం. కొరింథీ రాసిన పత్రిక, ఇట్ ఈస్ టు రెబ్యూక్, ఇట్ ఈస్ టు కరెక్ట్. మనల్ని దేవుని వాక్యం మనల్ని సరిచేసేది. చూడండి ఒకసారి నా మాట చూద్దాం. మొదటి కొరింథీలో చూడగలుగుతున్నాం, తిమోతిలో అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ తిమోతి. ఎస్, తిమోతి. మొదటి తిమోతిలో కాదు, 2 తిమోతిలో. నాకు తెలుసు లైవ్లో ఉన్న వాళ్ళు కొంతమంది మీరు త్వరగా అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఓకే, 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి
లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకు అక్కడ ఏమి ఆదరణిస్తున్నకు ఉల్లాసింపు చేయుటకు ఓదాస్తున్నకు ఏమి లేదేంటి ఆ మాటలో. పౌలు గారు ఏమో సరిగా ఆయన యేసుప్రభుని అర్థం చేసుకోలేదేమో. అర్థమైందా? ఒక వాక్యము, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు ఈరోజు వాక్యం బోధిస్తాయండి. నేను గుర్తు చెప్తాను, సంఘంలో 100 మంది కంటే ఎక్కువ ఉండరు. ఈరోజు ఎంతమంది వారి పాప జీవితముతో, పాత జీవితముతో మందిరముకు వెళ్ళి మందిరములో నటిస్తూ మరలా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన మందిరానికి పాపములో కొనసాగించేవారు రాలేరు కదా మీకు. అది పాపములో ఉన్న వారికి ఈ మందిరము మొల్ల కంపల మీద కూర్చున్నట్టుంటుంది. పాపము అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలుడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. 2 పనులు చేయాలి. ఒప్పుకోవాలంట. ఎవరితో ఒప్పుకోవాలి? దేవునితో ఒప్పుకోవాలి. మనుషులకు విరోధం మనుషులతో ఒప్పుకోవాలి. సంఘం ఎదుట ఒప్పుకోవాలి. పేతురు ఎవరితో ఒప్పుకున్నాడు? బొంకేనా సంగతి? అందరితో ఒప్పుకున్నాడు. ఏంటి ప్రభు నన్ను హ్యూమిలియేట్ చేస్తున్నావు? నేను అసలు సంఘము నువ్వే పునాది రాయని చెప్పావు. నేను చేసిన చిన్న తప్పుకి అసలు యూదా ఇస్కరియోతు నేనేం చేశాను? శిష్యులు అందరూ చేశాడు, తోమా చేశాడు, కానీ నేను చేశాను, నన్ను ఎందుకు అంత హ్యూమిలియేట్ చేస్తాను అనడా? ఈరోజు అఫెండ్ అయిపోతున్నారు. అందరి ముందు తప్పు చెప్పితే అంట ఒకళ్ళ బాధ వచ్చేసిందంట. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు ఏమంటే అసలు ఈ ఎవరైనా ఈ మనిషి మన గురించి మన బతుకంతా చెప్పేస్తున్నాడు అని ఆశ్చర్యపడతాం. మానేసి అందరి ముందు మా గురించి చెప్పేశారు మీరు, అందుకే మేము ఈ చర్చకు రాము. అయ్యో దేవా. సరే, ఈరోజు నా వాక్యం అది కాదు, కానీ దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన 3 విషయాలు. ఒకటి, నిన్ను దిద్దాలి, నిన్ను ఏమండి ఖండించాలి, నిన్ను ఉపదేశించాలి, నేను తప్పుదిద్దాను. సో దేవుని వాక్యం నేను చదువుతున్నాను, దేవుని వాక్యం నేను వింటున్నాను. ఏ వాక్యమని విను, ఏ వాక్యమని విన్నప్పుడు ఈ వాక్యములో నేను ఎప్పుడు ఏ వాక్యమని వినాలంటే నా హృదయములో ఉన్న ఘోరమైన రహస్యమైన దుర్మార్గమైన పాపములు ఎత్తి చూపించేదే దేవుని వాక్యాన్ని నమ్ముతానండి. అలాంటి వాక్యం కోసం ఎదురు చూస్తుంటాను. మరి ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్లో తెరవండి, మాతో పాటు మీరు కూడా చదవండి. 38వ వచనం చదువుమా. అప్పుడు యేసు మరణము అవునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మూలిగి ఉన్నది. ఆగండి. అప్పుడు యేసు మరణమవుతుండగా, ద పాయింట్ ఆఫ్ డెత్, ఏమంటే ఆయన ప్రాణము బహు దుఃఖముతో, అంటే చచ్చిపోవాలి రా బాబు. ఏమంటే ఎంతమంది ఈ అనుభవం ఉందో చేతిలో చూపించండి. కొంతమందికి అనుభవం లేదా? దుఃఖం ఏంది నా జీవితం, మరణము ఏంటంట చదవండి అన్నమాట. మరణము అవునంతగా నా ప్రాణము ఏంటి? యేసుప్రభు మాట్లాడే మాటలా? నేను జీవపు జలం ఊట కలిగిన వాడిని, నేనిచ్చి నీరు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు, దుఃఖం ఉండదు. యేసుకి మరొక పేరు సమాధానకర్త. ఆ తుఫాను, ఆ భయంకరమైన గాలి, అక్కడ భయంకరమైన మెరుపులు, ఆ సమయంలో ప్రభువులేసి ఆకాశంలో ఉన్న ఆ మేఘాలను, లేకపోతే ఆ గాలిని, ఆ మెరుపులని గద్దించాడు. యేసు ప్రభు దగ్గర కుంటివారు గుడివారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసి భయపడలేదు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ప్రభు ప్రాణము దుఃఖముతో నిండి ఉందంట. ఎంతవరకు అంటే చనిపోతే బాగుంటుంది అన్నంత దుఃఖముతో నిండి ఉందంట. ఈరోజు చాలామంది మన ప్రాణములు దుఃఖంతో ఉంటుందండి. ఎందుకు మన ప్రాణం దుఃఖంతో ఉంటుందో ఒక 3 విషయాలు మాత్రం చెప్పండి. చాలామందికి ఎన్నెన్నో ఉంటాయి, మనకి సమయం లేదు. మొదటి, ఎందుకు మన ప్రాణం దుఃఖంగా ఉంటుందో చెప్పండి.
ఉద్యోగం పోయినప్పుడు. రెండోది మనం ఇష్టపడిన వారు చనిపోయినప్పుడు. మూడోది మనకు బహు భయంకరమైన వ్యాధి కలిగినప్పుడు. నాలుగవది అనుకున్నది లేకపోతే చదువులో విఫలమైనప్పుడు. ఐదవది చెప్పండి అనుకున్నవి. ఆరవది నమ్మించి ద్రోహం చేసినప్పుడు. ఏడవది చెప్పండి వస్తువులు పోగొట్టుకున్నప్పుడు. ఎనిమిదవది అందరూ మనల్ని హేళన చేసినప్పుడు. తొమ్మిదవది మన చేతులు ఎదుటనే లేకపోతే మన కళ్ళు ఎదుటనే మన ప్రేమించిన వారు మరణిస్తున్నప్పుడు. ఎన్నో చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు దుఃఖపడే అంతగా, వేదన చెందేంతగా, మరణించాలి అనేది ఆయనకి తెలుసు. మరణము ఆయన భయపడడు. మరణము గురించి ఆయన ఆలోచిస్తలేదు. ఆయన వేదన ఏంటి, ఆయన హృదయంలో ఉన్న బాధ ఏంటి? ఈరోజు చాలామంది అండి వారి హృదయములో భయంకరమైన మనోవేదన. దేవునికి నువ్వు దూరమైనప్పుడు కలిగేది మనోవేదన. కానీ దేవుడు యేసుక్రీస్తు తండ్రి అని దేవునికి ఎప్పుడు దూరం అవ్వలేదే. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతడు మాట మీరు వినండి. తండ్రి అయిన దేవుడు ఈ శూన్యములోనే ఎవరినైనా మెచ్చుకున్నాడంటే అది యేసుక్రీస్తునే కదా. కానీ ఎందుకు ఆయన ప్రాణము బహు దుఃఖముతో నిండి ఉంది? యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా? యేసుక్రీస్తు ఎవరినైనా దౌర్జన్యం అన్యాయం చేశాడా? ఈయనలో ఏ పాపము లేదని తనతో ఉన్నవారు, తన శిష్యులు, తన కన్నవారు, తన రక్త సంబంధులు అందరూ ప్రభువుని ఇతడు పరిశుద్ధుడు అని వారు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అయినప్పటికీ ఎందుకు ఆయన ప్రాణము బహు దుఃఖముతో ఉంది? ఎందుకు ఆయన ప్రాణం దుఃఖంతో ఉన్నది మనం వచ్చే రోజుల్లో మనం ధ్యానిద్దాం. కానీ ఆ దుఃఖముతో ఉన్న ప్రభు ఏం చేశాడనేది మనం చూద్దాం. ఎందుకంటే మానవదారైన ప్రభు నీలాగా నాలాగా మనలాగా జీవించాడు. మానవదారైన యేసయ్య మన పాపముల నిమిత్తము, పాపము లేనప్పటికీ సిలువ వేయబడాలనేది అది ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆయన దుఃఖంతో ఉన్నాడనేది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దద్దు. ఎందుకంటే మనం యేసు ప్రభువులం కాదు. మనలో జన్మ పాపము, కర్మ పాపం, పాప స్వభావంతో ఉన్నవారని. కాబట్టి యేసుక్రీస్తు మానవదారిగా ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, మనోవేదనతో ఉన్నప్పుడు, సహించలేని ఓర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడనేది మనం మీరు ధ్యానిద్దాం. దయచేసి 39వ వచనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చదవరా? చాపకండి. దూరపు వెళ్ళి సాగిలపడి ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చదివేశాను. చదివాను. ప్రార్థించాను. మనం ఏం ప్రార్థన చేశారు? మరలా మనం వచ్చే రోజులు ధ్యానిద్దాము. ఆయన బహు వేదనతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడండి? దేవుని కుమారుడైన, దేవునితో సమమైన, త్రిత్వములో రెండవ ముఖ్యమైన పాత్ర తండ్రి వ్యక్తి అయిన పర్సన్ అయినప్పటికీ ఆయన మానవదారి ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన హృదయము దుఃఖముతో ఉన్నప్పుడు చెప్పండి అందరు ఈ మాట. ఒట్టి ప్రార్థన చేశాడా? ఒట్టి ప్రార్థన చేస్తాం కాదు, నేల మీద సాగిలపడి సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చూడండి. ఈరోజు దేని బిడ్డలారా, చాలాసార్లు మన మనసు బాగున్నప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? బయటికి వెళ్తుంటాం, స్నేహితులతో మాట్లాడుకుంటుంటాం, సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుకుంటుంటాం,
లేకపోతే ఎవరితో మనసు బాగినప్పుడు ఎవరితో గొడవ వేసుకుంటుంటారు కొంతమంది. వాళ్ళకున్నంత ఆ వేదన అంతా ఎవరొక నువ్వే నా కారణం, ఈ భార్యాభర్తలని చెప్పవసరం లేదు, అంతా నీ వల్లనే. కొంతమంది మహాతల్లులు ఉంటారు, పాపం వాళ్ళ భర్త ఎంత అన్నా కూడా సహించుకుంటారు. కొంతమంది గయ్యాల భార్యలు ఉంటారులేండి, వాళ్ళ భర్తలను పట్టుకుని వేసుకుంటారు. అంతా నా జీవితాన్ని పాడైపోతుంది నువ్వే. ఏమండి, కొంతమంది మంచి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని పట్టుకుని వేసుకుంటారు. ఎవరో ఒకళ్ళు వేసుకుంటారు, ఎవరో ఒక వాళ్ళ మనోవేదనకి కారణం ఈ మనిషి లేకపోతే ఇతను అతడు అని చాలాసార్లు చాలామంది. ఏమండి, ఎందుకయ్యా 10th ఫెయిల్ అయ్యావంటే మా నాన్నగారు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయలేదన్నా అన్నాడండి ఒక ఆయన. మరి నువ్వు ఇప్పుడు ఏ స్కూల్ చదువుతున్నావు? నేను తెలుగు మీడియం చదువుతున్నా. అంటే తెలుగు మీడియానికి ఏంటంటే తెలుగు మీడియమే చదువుకున్నావు, మరి అందుకే ఫెయిల్ అయ్యి ఉంటే అటు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పాస్ అయిపోతానన్న. తెలుగు మీడియం కాబట్టి ఫెయిల్ అయిపోయాను అన్న. మరి నీకు ఇంగ్లీష్ వచ్చాయా? నాకు ఇంగ్లీష్ రాదన్నా. మరి ఏమొచ్చాయా? తెలుగు వచ్చు. మరి తెలుగులో పాస్ అవ్వాలి కదా నువ్వు. ఒకసారి ఒక అమ్మాయికి వెళ్ళావు, అమ్మాయి ఫెయిల్ అయిపోయింది మ్యాథ్స్లో. ఎందుకమ్మా ఫెయిల్ అయిపోయావంటే మా నాన్నగారు మాకు బల్ల కొనలేదన్నా అన్నాడు. ఏం బల్లమ్మా అన్న? స్టడీ టేబుల్ అన్న. చెన్నైలో ఈ ఐఐటి నుంచి వస్తుంటారండి చాలామంది. ఎందుకంటే నేను కూడా ఐఐటి కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఐఐటి పేరుకి ఐఐటి, కానీ ఐఐటీలోనే మన జీవితం యవన వయసు అంతా అయిపోయేది. ఈ ఐఐటీలో చూస్తుంటాను ఆ పిల్లలు వస్తున్నప్పుడు, వాళ్ళు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మేస్త్రి పిల్లలు లేకపోతే ఆ కూలి పని చేసుకునే పిల్లలు వాళ్ళు చెప్తుంటారు వచ్చి, అన్న మేము ఇట్లా వరంగల్ పక్కన పల్లెటూర్లు లేకపోతే చిన్న దీనస్థితి మాది, మా ఊర్లో కరెంట్ ఉండకపోతే బస్ స్టాండ్లో కూర్చొని చదువు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మేము ఐఐటి 9th 10th నుంచి చదువుకునేవారు పిల్లలు. కానీ అడిగేవాడిని, మరి మీకు ఎట్లా అయ్యా? మాది తెలుగు మీడియం అన్న. తెలుగు చదువుకుని ఇంగ్లీష్ ఎలా రాసావయ్యా? ఏమవుతారు అసలు? ఏమండి అసలు ఆ పట్టుదల ఏంటి? అప్పుడు అర్థమైంది ఐఐటి అనేది అది బుర్రలు ఉన్న వాళ్ళకి కాదు, తెగించేవారికి. తెగించేస్తారు వాళ్ళు. అంటే చాలాసార్లు నేను గమనిస్తాను వాళ్ళు అక్కడితో ఆగరు. వాళ్ళు జీవితంలో ఏదైనా తెగించేస్తారు. నేను చాలాసార్లు చూశాను. ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అయిపోతారు, గెస్టెడ్ ఆఫీసర్లు అయిపోతారు, బాగా ఎస్టాబ్లిష్ అవుతారు. కారణం ఏంటంటే వారు ఏమండి దేనే తెగించేస్తారు. కసితో వస్తారు. అసలు మామూలు కసి కదా. ఏమన్నా కసితో వచ్చేవాడిని మనం ఎదుర్కోలేము. ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇంకా కారణాలు ఉండవు. వాళ్ళకి కారణమే ఉండదు. కసితో చేస్తారు అంతే. కసి చేయాల్సిందే. అలాగా ఈరోజు మీరు మన జీవితంలో కసితో ప్రార్థిస్తున్నావు కనీసం దేవుని సన్నిధిలో. అరే బాధ ఉంది, వేదన ఉందంటే కనీసం ప్రభా నువ్వు నాకు జవాబు ఇచ్చేవారు. యాకోబు వలే. అసలు యాకోబు ఆ పెనుగులాడుతుంది చూడు దేవుడితో. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేవారిని వదలను ప్రభు. కొట్టాడట ప్రభు. నువ్వు కొట్టినా, నా కాలు ఎర్రగొట్టినా, నన్ను ముక్కలు కోసేసిన నేను ఈరోజు వదలను ప్రభా. నాకు నువ్వు కావాలంటే కావాలి, నువ్వు నన్ను దీవించాల్సిందే ప్రభా. ఏందయ్యా 2 భార్యలు ఉన్నారు, 12 మంది 11 మంది పిల్లలు ఉన్నారు, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బోల్డ్ శాస్తుంది. మామను మోసం చేసావు, నాన్నను మోసం చేసావు, అన్నను మోసం చేసావు. ఏం కావాలి నీకు? ఆశీర్వాదం కావాలి ప్రభా. ఏంటి ఆశీర్వాదం? క్రీస్తు యేసుని కలిగి ఉండటమే ఆశీర్వాదం. ధనం ఇవ్వలేని సమాధానము, పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేని సమాధానము, కుటుంబం ఇవ్వలేని సమాధానము. దేవా నువ్వు నాతో ఉండు నాయన. అప్పుడు ప్రభు ఒక మాట అడుగుతాడు, ఒక ప్రశ్న అడుగుతాడు, నీ పేరేంటి? ప్రభు నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. అయ్యో నేను మోసగాడిని ఆశీర్వదించనయ్యా. మోసగాడైన జీవితమును కలిగి ఉన్నవాడిని దీవించినయ్యా. నీ పేరు మోసగాడు కాదు, నువ్వు దేవునితో పెనిలాడి నువ్వు సంపాదించుకున్న ఇశ్రాయేలీయుడివి. ఏమండి ఈరోజు మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే ఆ ఇశ్రాయేల్ దేశం చూస్తామండి. ఎంత చిన్న దేశం. ఇశ్రాయేల్లో జరిగిన యుద్ధములు కానీ,
పోరాటములు కానీ ఇంకే దేశంలో జరగాలి. కానీ అది ఇంకా నిలిచింది. కారణం ఏంటంటే ఆ ఒక్క మనిషి ఆ రోజు దేవుని సన్నిధిలో పెనుగల ఆ మనస్తత్వం ఉందా నీకు? దేవుని సన్నిధిలో కన్నీటితో హృదయము బాదుకొని కన్నీటితో ప్రార్థించే అనుభవం ఉందా? టైం చూస్తూ ప్రార్థిస్తారండి ఈరోజు. ప్రార్థన అంటే బైబిల్ చదువుకుంటారు, అదేంటో అర్థమే కాదు. అది పెద్ద శాతం. ఇది నిజంగా చెప్తున్నా. బైబిల్ చదువుకున్నట్టు ప్రార్థన చేస్తారు కళ్ళు మూసుకొని. వీళ్ళు ఏంటంటే ప్రార్థన అంటే అటు ఇటు దిక్కులు చూస్తారు. ఒక ఆయన అన్నాడు, ఏందన్నా బైబిల్లో ఉందా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని? ఎక్కడుంది చెప్పండి బైబిల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని? అందుకే మేము కళ్ళు తెరుచుకుంటూ ఫోన్ చూసుకుంటూ వాచ్ చూసుకుంటూ నవ్వుకుంటూ ప్రార్థన చేస్తాం. ఎందుకు కళ్ళు మూసుకుంటాం? మన జీవితంలో విలువైనవి మనం చూడమంట, అనుభవిస్తామంట. తెలుసా? యూ నో దట్ యూ డోంట్ సీ దమ్, యూ ఫీల్ దమ్. ఎవరు చిన్న పిల్లలు దాన్ని ముద్దు పెట్టుకుని పిల్లలు కళ్ళు మూసుకుంటారు. అలా ఏమంటే డాడీ ముద్దు పెట్టు, మమ్మీ ముద్దు పెట్టుకున్నాడు. దే ఎక్స్పీరియన్స్ దట్. అలాగా నువ్వు దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా? నీ పరమ తండ్రి ప్రెసెన్స్ ఏమండి ఆ అనుభవం చాలాసార్లు అండి మనం ప్రార్థిస్తున్నప్పుడు అండి వారికి ప్రార్థన ఎందుకు చేయరు తెలుసా అండి? వారు ఎదుట ఉన్న దేవుడు వారు కనబడరండి. మెయిన్ ప్రాబ్లం ఇదే. నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడు నీకు సింహాసనం మీద కూర్చున్న ప్రభు కనబడతాడు. తెలుసా నీకు? ఆ సమయంలో నీ ప్రార్థన వ్యత్యాసం ఉంటుంది. చాలామంది ప్రార్థన చేయమండి ఎలా ఉంటుంది తెలుసా? ప్రభు అమెరికాని కాపాడు, జోర్నన్ను కాపాడు, నన్ను కాపాడు అనరు. ఎవరు కాపాడంట? ఈ అన్నను కాపాడు, ఆ అక్కని కాపాడు, ఈ పిల్లిని కాపాడు, ఆ కుక్కని అన్నం పెట్టు. అరే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచున్నప్పుడు నీ మనోవేదనంతా కూడా కన్నీటి రూపంలో నువ్వు తెలియపరుస్తావు. తెలుసా? ఆత్మలో ప్రార్థించిన వారికి మాటలు ఉండవు, కన్నీరే ఉంటుంది. ఆ అనుభవం నీకుందా? మాటలు ఈరోజు ప్రార్థన అంటే మాటలే. ఆ పరిచయులు వీధుల్లో నిలబడి వీధి మూలలో నిలబడి చేతులెత్తి ఓ ప్రభువా ఓ ప్రభువా అంటారంట. దేవుడు అలాంటివన్నీ చీపడరా? ఏమంటే ఈరోజు నీ హృదయము భారముతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో సాష్టాంగపడి కన్నీటితో నువ్వు నేలని తడపగలుగుతున్నావు. అనుభవం ఉందా నీకు? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థనకు కూర్చుంటున్నావు, ఆ భారమైన హృదయముతో నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ ఆ భారమైన హృదయములో నువ్వు దేవునికి కన్నీటితో తెలియపరుస్తున్నావా? అందుకే నేను ప్రార్థనలో పిల్లలు అల్లరి చేసినప్పుడు ఒప్పుకోను. ఎందుకంటే కొంతమంది యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, వారు చాలా ఇతరులకి ఇబ్బందికరంగా ఉంటారు. దయచేసి అలాంటి వారు మీరు రాకుండా ఉండటం బెటర్. నీకు నిజంగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో నేను నా హృదయం మిళితమవ్వాలి అనే ఆశ లేనప్పుడు వస్తాం వేస్టే. మందిరానికి ఎప్పుడేమో నాకు అర్థమే కాదండి. షాపింగ్ మాల్కి వెళ్దాం టైం చూస్తారా? అయ్యో 10 గంటలు అయిపోయిందా? వాడు షాప్ క్లోజ్ చేస్తాం చూస్తారు టైం. అమ్మో. ఏమన్నా నువ్వు హోటల్ రెస్టారెంట్కి వెళ్తే టైం చూసుకుని తింటావా? నీ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడే టైం చూస్తావా? నీకు ఇష్టమైన వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు టైం చూస్తావా? కానీ దేవుని మందిరానికి వచ్చినట్టే ఈరోజు ప్రజలు ఏం చూస్తారు చెప్పండి? సమయాన్ని చూస్తారు. నీ సమయముని దేవుడు చూస్తున్నాడనే సంగతి నువ్వు మర్చిపోతున్నావా? ఆయుష్ ఆయనది కదా, ప్రాణం ఆయనది కదా. ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోలేకపోతున్నావు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడే మానవదారి ఉన్నప్పుడు మానవుడికి వచ్చిన భారము, హృదయమంత వేదన. యేసులో పాపం లేదండి, అస్సలు పాపం లేదు. అక్కడ బైబిల్లో రాయబడిన దుఃఖం అంట, దుఃఖం. ఓవర్వెల్మ్డ్ విత్ ద సారో, దుఃఖం. అరే జాయ్, ఏసై అంటే జాయ్ కదా, ఏసై అంటే ఆనందం కదా. అక్కడ చావు అంటే పాడిని ముట్టి లేగరా అంటే అసలు ఎక్కడప్ప దాంతో చచ్చిపోయిన ఎవన బిడ్డలు వేస్తారు, ఎవరైనా ఎడుతారా, పెచ్చగా డాన్స్ చేస్తుంటారు. అసలు
ఏమంటే ఆ గుడ్డోడు కళ్ళు వచ్చిన వెంటనే అసలు ఊరుకుని ఉంటాడు, ఎంత అలవేసి ఉంటాడు ప్రభువుని కానీ శిష్యుల్ని కానీ. అక్కడ పరిస్థితి అంతా గందరగోళం సంతోషంతో నిండి ఉంటుంది. కానీ అలాంటి సంతోషముని కలిగించే ప్రభు దుఃఖముతో ఉంటాము, నిరాశతో ఉంటాము. ఏమంటే ద పాయింట్ ఆఫ్ డెత్, అంత వేదన, అంత బాధ నీ జీవితంలో కూడా ఆయన ఎందుకున్నారనేది మనం ధ్యానిద్దాం వచ్చే రోజుల్లో మనకి. కానీ ఈ అనుభవం మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా మనం అనుభవిస్తామండి. కొన్నిసార్లు మన జీవితంలో చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుభవిస్తారు. కానీ ఆ సమయంలో నువ్వేం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు, యేసుప్రభు కన్నీరు ఒట్టి కన్నీరు కాదు. అక్కడ ఏమైందో చూడండి, ఆయన చెమట రక్తపు బిందువు వలె మారిన లూకా సువార్తను మనం చూస్తున్నాం. మాట దయచేసి చూడండి ఒకసారి. చదవండి. ఆయన వేదనపడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? అది వదిలేసి అదులేం బ్రదర్. 44 మాత్రం చదవండి. ఆయన వేదనపడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు. ఏమంటే ఇది మెడికల్ టర్మ్ నేను చదివాను, మర్చిపోయాను. బైబిల్ చాలా డీప్ అనాలిసిస్ చదువుతున్నప్పుడు బ్లూ లెటర్ అని ఒక ఆయన, మీరు గూగుల్ ఉంది కదా, మీరు గూగుల్ చేసుకోవచ్చు. దీని గురించి చాలా చక్కగా రాశారు, మెడికల్ యాంగిల్లో రాశారు. హిరోషిమా, నాగసాకి అనే ఈ ప్రాంతాలు అమెరికా ద్వారా అటామిక్ బాంబ్ 1947లో వారు వేసినప్పుడు ఆ బాంబు, ఒక బాంబు పడింది, మళ్ళీ ఇంకో బాంబు పడుతున్న ప్రజలందరూ ఆ భయానికి పిల్లలు కానీ పెద్దల కంట్లో నుంచి, చెవుల్లో నుంచి, నోట్ల రక్తం వచ్చేసి చాలామంది అక్కడే చనిపోయారంట. అంత భయంకరమైన ఆ భయం, ఆ వేదన, ఆ భారము చూడండి. ఈరోజు అంత భయంకరమైన స్థితిలో కూడా యేసుక్రీస్తు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, నాకు వైద్యుడు కావాలి అనలేదు, లేదా శిష్యులారా నా కాలు నొక్కండి, తల నొక్కండి, చచ్చిపోతున్నా అనలేదు, ఏడవలేదు, మనుషుల వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. హల్లెలూయా. ఆ మనస్తత్వం నీకు ఉండాలి. నీ భారముని ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పాలి. ఈరోజు మనమందరం వ్యక్తిగతమైన ఎవరికి వారికి ఉంటాయండి సమస్యలు. నీకున్న సమస్య వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న సమస్య ఇంకొకరికి ఉంటుంది, ఇంకొకరికి సమస్య. చూడండి, చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆ సమయంలో నా ఫోన్ చేస్తా, నేనేం చేస్తా. ఇప్పుడు నా పిల్లలు దేవుని కృపలో పెద్దోళ్ళు అయ్యారు. మా అమ్మాయికి 10 సంవత్సరం. ఏమండి, డాడీ నాకు అన్నం తినిపించు, నాకు స్నానం చేయించు అంటే ఏం చేస్తా? ఏమ్మా 10 సంవత్సరాలు వచ్చింది కదా, చేసుకోలేవు నువ్వు అంటాం. అవునా కదా? అంతేనా కదా? ఏమంటే ఏదైనా ఒక ప్రతిసారి అడిగింది అనుకోండి, బాగానే ఉంది. ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, లేకపోతే గాయపడిందో, అది వేరే విషయం. కానీ అక్కడ యేసు ప్రభు చూడండి, శిష్యుల్ని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఎవరు శోధనలు పడతారు? యేసు ప్రభు శోధనలు పడతారా? నువ్వు శోధనలో పడక నువ్వు ప్రార్థన చేసుకోరా బాబు, నువ్వు నా కోసం చేయకపోయినా పర్వాలేదురా. ఎక్కడైనా యేసు ప్రభు నా కోసం ప్రార్థన చేయన్నాడండి? ఎందుకనలేదు? యేసు ప్రభు కోసం తండ్రి దేవ యేసు ప్రభుని కాపాడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనసు దేవుని ఎదుట అంత పవిత్రంగా ఉంది. హల్లెలూయా. మేము మాలాంటి బోధకుల కోసం మీరు ఖచ్చితంగా ఎక్కువ ప్రార్థించి చెప్పాలి. మేము యేసు ప్రభుని కాము. ఎవరైనా మా కోసం ప్రార్థన చేయొద్దన్నాడంటే కరెక్ట్ కదా అది. ఏమంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అది వేరే విషయం. ఆయనతో మీరు సేవకులను పోల్చకూడదు. ఏ మనిషిని కానీ ఏ సృష్టిని కానీ ప్రభువుతో పోల్చకూడదండి. ప్రభువే, ఆయన దేవుని కుమారుడు ఆయన. కానీ ఇక్కడ చాలా అంత వేదనలో ఉన్నప్పటికీ, అంత బాధలో ఉన్నప్పటికీ యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. చూసారా? నువ్వు మొదట ప్రార్థన చేయి. నీ తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి.
ప్రభు నామములోను ప్రార్థన చేయి. ఎందుకంటే యేసు ప్రభు నువ్వు ఏ పరిస్థితి ద్వారా వెళ్ళావో ఆ పరిస్థితి ద్వారా వెళ్ళినవాడు. హల్లెలూయా. ఆయనకి తెలుసు. ఏమంటే తమిళ్లో ఒక సామెత ఉంది, వైద్య వలి తలవలి వంద దాని అవును తెలియమని. అంటే కడుపు నొప్పి తలపోటు వాడికి వస్తేనే అర్థమవుద్దని. తలపోటే కదా కడుపు నొప్పే కదా అంటాం మనం చాలాసార్లు. కానీ ఆ నొప్పి వచ్చినోడికే తెలుసు దాని బాధ ఏంటో. అలాగా నీ బాధ ఇతరులకు తెలియలేదేమో, అర్థం కాదేమో, కానీ దేవునికి తెలుసు. మానవుడు ఎన్ని విధాలుగా బాధ అనుభవిస్తున్నారు యేసయ్య ఈజీగా అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మానవ దారిగా వచ్చి జీవించాడు. దేవుడికి తెలుసు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రే, లార్డ్ దేవా నాకు ఈ బాధ నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు కుమార్తె, నేనున్నాను ఆ పరిస్థితులు, నేనున్నాను, నాకు తెలుసు, నిశ్చయముగా నేను నిన్ను బలపరుస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి సేవకులను ప్రార్థన చేయమని అడగచ్చు, 2 సార్లు ప్రార్థన చేయమని అడగచ్చు, 3 సార్లు మనం ప్రార్థన చేయమని అడగచ్చు. కానీ ఇదే ఒక అభ్యాసం చేసుకుంటే చాలామంది ఎలా ఉన్నారంటే సమస్య వస్తే ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి, ప్రైవేట్ టవర్కి కాల్ చేయాలి. ప్రైవేట్ టవర్కి కాల్ చేస్తే ప్రైవేట్ టవర్ నెంబర్ ఎత్తకపోతే తిడతారు. ఈ ప్రైవేట్ టవర్ పాస్టర్ గారు ఫోన్ ఎత్తకపోయినా ఆ ప్రైవేట్ టవర్ నెంబర్ ఎప్పుడు అవైలబులే కదా, ఏం చేస్తారు ఈయన చెప్పండి మధ్యలో. ఈ ప్రైవేట్ టవర్ అయినా ఆ ప్రైవేట్ టవర్ కాల్ చేయాలి, అది నువ్వే డైరెక్ట్ కాల్ చేయొచ్చు కదా. ఏమన్నా యేసుప్రభు గారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారంటే మాకేమన్నా, జోసఫ్ ప్రకాష్ నా పిఏ కజాగూడకి ఫలానైనా పిఏ ఈ ప్రాంతానికి ఏమైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయండి? చూడండి, సేవకులుగా ఖచ్చితంగా మా ప్రార్థన సహాయం ఉంటుంది. నేను చాలాసార్లు గమనిస్తుంటానండి. మొదటిసారి చేస్తారు, రెండోసారి. కానీ చాలామంది పసిపిల్లల వలె దేవునిలో ఎదగరండి. అలాంటి వాళ్ళు ఎంత భయంకరమంటే ఆ బోధకుడు, ఆ సేవకుడు, ఆ సంఘం, నేను చచ్చిపోమా, నేను చచ్చిపోనా, నేను ఎంతకాలం ఉంటాను, నేను మనిషినే కదా, నేను ఎంతకాలం మిమ్మల్ని నడిపిస్తాను, నేను ఎంతకాలం మీతో ఉంటాను నేను. చూడండి దేవుని బిడ్డలారా, అది అర్థం చేసుకోవాలి. మీరు దేవునితో మిలితం ఏదన్నా సరే కొంతవరకే మేము సహాయం చేయగలుగుతాం, కొంతవరకే మీతో ఉండగలుగుతాం. కానీ మీరు దేవునితో అనుభవం ఉండాలి, ఆ మోకాల ప్రార్థన ఉండాలి, ఆ ఉపవాస ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నీ హృదయములున్న వేదనంతా కన్నీటితో ప్రభువు చెప్పుకోవాలి. అనుభవం ఉందా? అనుభవం ఉందా? అనుభవం లేకుండా నువ్వు జీవితంలో ఫలించలేవు, తెలుసా నీకు? నువ్వు జీవితంలో అభివృద్ధి చెందలేవు సహోదరా, సహోదరి. ఈరోజు మీరు చాలామంది, నేను ఇంత బాధతో ఈ మాటలు చెప్తున్నానండి, మీరు చాలామంది నన్ను పొగుడుతున్నారు. ఒక సిస్టర్ అన్నారు, పేరు వద్దులే, మనందరూ తెలుసు, మాకేం జోన్ ఉన్నాడు, ఏదన్నా ప్రార్థన చేసేస్తాడు, అన్న ప్రార్థన చేస్తే అయిపోద్ది. అమ్మో దేవా నన్ను తీసేది ప్రభా, ఫస్ట్ మాట అన్న ఏంటంటే ఈమెంత కాన్ఫిడెంట్ ఉంది నా మీద, నేను గాలితో కొట్టుకెళ్ళిపోయేవాడిని, మట్టితో మట్టి అయిపోయేవాడిని, ప్రభా క్షమించయ్యా, బహుశా నేను సరిగా పెంచలేదు నీ బిడ్డలని. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలు మన సంఘములు ఎందుకు పెట్టామంటే మీరు దేవునితో ఏకాంతంగా ప్రార్థిస్తూ నేర్చుకోవాలి. ప్రార్థనలో కన్నీటితో ఏమండి, నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, ఒక విషయం ఒకసారి ప్రార్థన చేస్తే చాలు. నిజం చెప్తున్నా, నువ్వు యథార్థముగా ఒక విషయము నువ్వు ప్రార్థిస్తే చాలండి. నువ్వు మరలా దాని గురించి ఆలోచించే అవసరం కూడా లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. వైజాగ్ గెట్ టుగెదర్లో అయ్యగారు 2018 అదే ఆడిటోరియం పెట్టారు, మర్చిపోయింది దాని పేరండి. ఆడిటోరియంలో ఓడో ఆడిటోరియం అనుకుంటున్నా పెట్టారు. అక్కడ కానుకలు లెక్కేయాలి, హాల్ కట్టాలని. సో నేను పక్కన కూర్చొని అందరు తమ్ముళ్ళు ఉంటారు, కలిసి లెక్కేయాలి. తమ్ముళ్ళు అంటే మన చర్చి బ్రదర్స్ ఉంటారు, వేసేసి లెక్కేసి బిల్లు కట్టాలి. కడుతుంటే ఒక బిల్లు దొరికింది. అప్పటికే చాలా దేశంలో దేవుడు తీసుకెళ్ళాడు ఒక సువార్తికుడు. ఆ బిల్లు వ్యత్యాసంగా ఉంది, అది ఏం బిల్లు అని తెలియదు, ఆఫ్రికానా అని ఉంది అంతే. ఆఫ్రికానా ఉంది, 50 రూపాయలు, 50 కాయిన్ 50 పైసా, అది కాయిన్ 50 పైసా, మనకు తెలియదు ఎంత కరెక్ట్గా. ఆ బిల్లు పట్టుకుని చిన్న ప్రార్థన చేసి, ప్రభా ఈ బిల్లు ఈ దేశం ఏంటో తెలియదు కానీ నన్ను నీకు తీసుకెళ్ళిపోరు బా అన్న.
సువార్త సేవ తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన. నిజంగా యథార్థంగా చెప్తాను, ఒక అనుభవం చెప్తున్నాను. యథార్థంగా ప్రభా ఇక్కడ నా సువార్త ప్రకటిస్తానికి నన్ను ఈ దేశం తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేస్తాను. ఆ బిల్ల నేను భద్రంగా పెట్టుకున్నా. 2019లో మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, దాని తర్వాత ఇస్రాయల్ దేశం వెళ్ళాను, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, జోబర్గ్ వెళ్ళాను, రస్టన్బర్గ్ వెళ్ళాను. ఆడ మీటింగ్స్ అనేక చర్చెస్లో వాక్యం చెప్పాను. ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తున్నప్పుడు కాఫీ తాగాలనిపించింది. కాఫీ ఆ వాటర్ బాటిల్ ఏదో తెలియదు, కానీ నా దగ్గర ఉన్న ర్యాట్స్ అంటారు దాన్ని, ర్యాట్ నోట్, ఒక నోట్ ఇచ్చి తీసుకొని చేంజ్ ఇచ్చాడు. చేంజ్ ఇచ్చినప్పుడు నేను ఏ బిల్ అయితే పట్టుకుని ప్రార్థించిన ఆ బిల్లు దొరికింది. ఇంటికి వచ్చి 2 బిల్లలు పక్కన పెట్టుకుని 2 ఇదేనా అని, ఇదే సేమ్. నీ ప్రార్థన అనుభవం అలా ఉండాలి. ఈరోజు చాలామంది మనం ఎలా ప్రార్థిస్తున్నాం తెలుసా? చోటోడు ముందు ఏం ఊతారంట? శంఖం. ఏమండి? ఓ ప్రభా. అసలు ఆలోచించండి. ప్రతిసారి నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మ రే చదువుకోరా. ఎవరుగా మీ భార్య ఏమండి ఉల్లిపాయలు తెచ్చారా? ఇదిగో ఉల్లిపాయలు తెచ్చారా? ఎంత టెన్షన్ అవుతావు. 2 సార్లు అంటే బీపీ ఎక్కిపోద్ది చాలామంది. ఏమంటే ప్రార్థన అంటే ప్రభా ఎందుకు అన్నిసార్లు అన్ని ఇవులు? నువ్వు యథార్థంగా ప్రార్థించే నీ హృదయంలో నా వేదన, బాధ, కన్నీరు చెప్పే, కన్నీటితో చెప్పు, మాటలు తగ్గ. నీ కన్నీరు తుడిచువాడుగా ఉన్నాడు, నీ హృదయ వాంఛలు తీర్చువాడుగా ఉన్నాడు. అనుభవం ఎక్స్పీరియన్స్ చేయండి. వెంటనే చాలామంది అన్న మనసు బాగలేదన్నా, అన్న చికాగ్గా ఉన్నానన్న, అన్న మైండ్ చిరాగ్గా ఉందన్న, అన్న నాకు ఇదిగా ఉందన్న, అదిగా ఉందన్న అని చాలామంది అంటున్నారు. కానీ ఎంతోమంది చాలామంది మీరు ప్రార్థించలేని వారు కావాలి. చూడండి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఒక ఆయన అన్నాడు, అన్న నా మనసు బాగాలేదు కాబట్టి నేను ప్రార్థన చేయమన్నా అన్నాడు. అదేంటయ్యా? జ్వరం ఉంది, జ్వరం వచ్చినా ఏం చేస్తాను చెప్పండి? ఫస్ట్ డోలో వేసుకుంటాం. అవునా కదా? జ్వరం వచ్చిన డోలో వేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్ళి డోలో వేసుకోమంటే అందుకే వేసుకుంటారు, జ్వరం ఉంది కదా మీరు వేసుకోండి అంటే అర్థం ఉంది. ప్రార్థన కూడా అంతే. నీ భారమని, నీ హృదయమున్న పోరాటమని నిన్ను తేలికపరిచేది దేవుని పాద సన్నిధిలో సాష్టాంగ. ఏమంటే కొన్నిసార్లు ఇంట్లో చేయలేరండి, కొన్నిసార్లు మిద్ది మీద చేయలేరు. ఏమంటే కారులో కారు చేయలేరు, బైక్ మీద కూర్చుని హెల్మెట్ వేసుకుని కన్నీరు కార్చు. ఏకాంతంగా దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న వేదనంతా ప్రభువు చెప్పు. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న పోరాటం అంతా చెప్పు, నీకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. దయచేసి ప్రార్థన లక్ష్య పెట్టి చూడండి. ఇట్ ఈస్ నాట్ ద వర్డ్, ఇట్ ఈస్ నాట్ ద టైం. ఒకసారి తమ్ముడిని టెస్ట్ చేద్దామని బైబిల్ చూడండి. ప్రార్థన చేసుకున్నావా? రోజు అరగంటసేపు ప్రార్థన చేసుకోవాలి అన్నా. ఓకేనన్నా, రోజు ప్రార్థన చేసుకున్నా అరగంటసేపు చేసుకున్నాయి. ఎంతసేపు? అరగంట. ఎట్ట టైం చూసి చేసుకుంటున్నాను అడిగా. అవునన్నా అన్నాడు. ప్రభా ఆ ప్రార్థన వేస్ట్, ఆ ప్రార్థన వర్కౌట్. ప్రార్థన నీ హృదయాంతరం, టైం కాదు, మనుషుల్ని కాదు. ఏమంటే అనుభవం నీకు ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఆ అనుభవం నేను ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నప్పుడు మామూలు పై మాటలు ప్రార్థన చేస్తాం. రెండోది ఆ ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఎక్కడ ప్రార్థన ఎయిర్ప్లేన్ వెళ్ళినప్పుడు ప్రార్థన చేయను, ఎందుకంటే ఫోన్ పని చేయదు, పక్కోడు ఎవరు గలకడు. చాలా వరకు ప్రార్థన చేసుకుంటాం ముందు పక్కోడు ఎవరు కూర్చోకూడదు ప్లీజ్ ప్రభా అని. ఎందుకంటే పక్కడు కూర్చున్నట్టు వాక్యం చెప్పాలన్నమాట నా రూలు. వాడు ఎవరు కూర్చుంటే వాడు దిగేలా వాక్యం సువార్త ప్రకటిస్తా. వాడు ఒకవేళ లేరు అనుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆ 1 hour మీ నంబరు ఎంతోసారి ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఇచ్చి టిష్యూ పేపర్లు ఇచ్చారు. ఏమైనా చచ్చిపోయారండి ఎవరన్నా? వాటర్ తాగుతారా, కాఫీ తాగుతారా? నో ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ప్రేయింగ్.
ఏమండి దేవునితో ప్రార్థిస్తాం భలే ఉంటుందండి ఆ బ్యూటిఫుల్. అసలు చెప్పాలి నిజమైన ప్రార్థన దేవుడు మాట్లాడతాడు ఎక్కువ, మనం అసలు ఏం మాట్లాడదు. ఏమన్నా సరే డన్ ప్రభా, ఏమండి సరే ప్రభా డన్ అయ్యా, నువ్వు ఏమన్నా నేను అసలు క్వశ్చన్లు ఏముండవు అక్కడ, నో క్వశ్చన్స్ ఆస్క్, నో లెక్చర్, ఇది చే అది చే ఏముండదు. ప్రభా నువ్వేమంటుంది ప్రభా, నువ్వు చెప్పు నాయనా నేను చేస్తానయ్యా, చెప్పు నాయనా నేను ఉంటానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను దుర్మార్గునున్నాయనా, నేను భ్రష్టున్నాయా, నేను కరెక్ట్ కాదు ప్రభా, అందరు మంచి వాళ్ళు అనుకుంటే భ్రష్టుని ప్రభా, నీకు తెలుసు నాయన అది. ఏమండి ఆ అనుభవం ఉందా నీకు? ఆ దేవుని ముఖకాంతిలో ఆయన సింహాసనం ఎదుట ఆయన పవిత్రమైన ఆ స్థలములో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీవు ఎంత చిన్నవాడుగా ఉంటాడు అసలు దుమ్ములా ఉంటామండి మనం ఆయన ఎదుట. అలాంటి మన జీవితంలో ఆయన ఎంత అక్కడికి ఉన్నాడు. ఈరోజు అనుభవం కలిగి ఉంటాడు. దయచేసి ఈ ఉపవాస ప్రార్థన మీ ఇంట్లో దయచేసి ఏదో ఒక సాయంకాలం సేపు గంట సేపు కాదు, లేకపోతే ఏదో పొద్దుట కొంతసేపు కాదు, ఈ అనుభవం గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని కన్నీటితో ప్రభు పాదములు నువ్వు తడుపు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నేల తడిసిపోవాలి, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు చాప తడిసిపోవాలి. మా నాన్నగారు ఆయన పరిచర్యలో సేవ పరిచర్యలో వైకిటపురము సాలిగ్రామం అని కొన్ని స్థలములు స్లమ్స్ అండి, చెన్నై బాగా స్లమ్స్. ఆ రోజుల్లో 2 సైకిళ్ళు అడ్డు పెట్టి దాన్ని ఏమంటుందని లైట్, అది ల్యాంప్ లైట్, పెట్రోమోస్ లైట్ అంటే దాన్ని కెరోసిన్ పోస్తారు, వేసి గోనిపెట్ట భయంకరంగా ఉంటాయి, నల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, గోనిపెట్ట 2, 3, 4, 5 గంటల వరకు ప్రార్థన జరుగుతాయండి రోడ్డు మీద, మళ్ళీ బయట కూడా హాల్. ఆ మీటింగ్ అయిపోయి ఆ గోను పట్టలు చూస్తే అన్నీ కన్నీరు శివుడి. ఆ రోజుల్లో చేసి చూసినంత ఉజ్జీవం ఆత్మకార్యము. ఏమంటే మరలా ఒక 20 సంవత్సరాలు తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు మరలా తాగలేదండి, మరలా వ్యభిచారం, మరలా పాప. అసలు అంత పవిత్రముగా వారి సాక్ష్యములు కాపాడుకున్నారు. కారణం ఏంటంటే ఆ లోతైన ప్రార్థన అనుభవం నీకుందా? ఈరోజు పైగా ఒప్పుకుంటున్నాం ప్రభా సారీ నేను సారీ, అది కాదయ్యా. విరిగిపోవాలి దేవుని సన్నిధి, వెర్రగొట్టబడాలి మనం దేవుని సన్నిధి. మనలో నుంచి ఆ కన్నీటితో మూలుగులతో యథార్థముగా దేవుని సన్నిధి మన పాపను ఒప్పుకోవాలండి. ఏదో సారీ ప్రభు అంటాం కాదండి, సారీ అంటున్నారు మనం అదే జీవితం అది కాదు, కరెక్ట్ కాదు. అది విరిగిపోవాలి ప్రభా. ఆ పేతురు విరిగిపోయాడు, ప్రభా నేను విరిగిపోయానయ్యా. ఏమండి ఆ దావీదు విరిగిపోయాడు, మరలా దావీదు ఆ దుర్మార్గమైన వ్యభిచార కార్యములకు వెళ్ళలేదు. ఆ సంసోను విరిగిపోయాడు. నువ్వు విరిగిన వాడిగా ఉన్నావా? విరిగిన వాడు మరలా పాప కార్యముని చేయలేడు కదా. విరిగిన వాడు ఆ దుర్మార్గమైన వ్యసనములకి వెళ్ళలేడు కదా. ఇదిగో దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రార్థనలో దేవుని ఎదుట బెర్రగొట్టబడదాం. అందుకే దావీదు కీర్తన 51లో అంటాడు, ఆ చివరి వచనములో నువ్వు విరిగి నలిగిన హృదయం అలక్ష్య పెట్టవు కదా. అంతవరకు దావీదు అభిషేకము, పరిశుద్ధాత్మ, దేవుని గొప్పతనము, దేవుని ఉన్నతమైన మనస్సు, నా కీడము, నా బలము, నా అతిశయం అన్నీ చెప్తుంటాడు. కానీ అక్కడికి వచ్చినప్పుడు నా తల్లి నన్ను పాపంలో కన్నది, అయ్యా నాకు శుద్ధ హృదయమును దయచే, నీ పరిశుద్ధాత్మని నా ఇద్దరిని తీసివేయద్దు, విరిగి నలిగిన హృదయమును అలక్ష్య పెట్టవు. ఎంత ఉన్నతమైన ప్రార్థన, ఎంత ఉన్నతమైన ప్రార్థన, ఎంత విలువైన ప్రార్థన, హృదయ మంత్రములో నుంచి వచ్చిన ఆ ప్రార్థన ఈరోజు మనం కలిగి ఉంటాం. దయచేసి ప్రార్థిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. విలువైన సమయము దయచేసి లైవ్లో చూస్తున్న మీరు కూడా దేవుని మాటలు మీరు విని ఉన్నారు. మీరు ఉన్న స్థలములో మీరు దయచేసి మీరు కూడా ప్రార్థనలో ఉండాల్సినని దేవుని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ఈ సమయం ప్రార్థనలో ఉండండి. మేము ఇక్కడ కాజాగూడ మందిరంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా మాతో ప్రార్థన చేయండి. ప్రభుతో మీరు సమయం గడపండి, ప్రార్థిద్దాం. మీ హృదయములో ఉన్న భారము, మీ హృదయములో ఉన్న వేదనను, మీ హృదయములో ఉన్న ప్రతి పరిస్థితులను, ప్రభా నా హృదయంలో ఉన్న వేదన చూడయ్యా, నా బాధను చూడయ్యా, నేను మోయలేకపోతున్నానయ్యా, ఈ పరిస్థితిని నేను భరించలేకపోతున్నానయ్యా,
నాలో లోతైన మార్పు దయచేయండి నాయన. అనేక సార్లు ప్రభు నా వ్యసనములు నాకు అసహ్యంగా ఉన్నాయి నాయన. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు అయ్యా. నోటితో ఒప్పుకుంటున్నాను కానీ నా చూపులు, నా చేతులు మరలా పాపం వైపు వెళ్ళిపోతున్నాయి అయ్యా. నన్ను ఒకసారి సరిచేయి ప్రభా. యథార్థమైన హృదయము నాకు దయచేయి నాయన. నీతిమంతుడుగా చేయి ప్రభా. అనేక సార్లు ఇతరుల వైపు నా చేయి చూపిస్తున్నానయ్యా. వారు సరిలేరు, వీరు సరిలేరు, వీరు సరిలేరని అనేక సార్లు నా హస్తముని ఇతరుల వైపు చూపిస్తున్నాను స్వామి. తండ్రి, నేను సరిలేనయ్యా. నా హృదయాంతరం సరిలేదు స్వామి. నన్ను మార్చయ్యా. నా చూపులు సరిలేవు నాయన. నా మాటలు సరిలేవు ప్రభా. నా ఆలోచనలు కుయుక్తితో, తంత్రముతో, కామముతో నిండి ఉందయ్యా. నా హృదయం ఎంత కుళ్ళిన వాసన ఉంది ప్రభా. నాలో సోమరితనమయ్యా, నాలో నిర్లక్ష్యతనం ఉంది నాయన. నాలో అనేక సార్లు నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన సమయం నేను ఇవ్వలేకపోతున్నానయ్యా. నన్ను మరణించు నాయన, నన్ను క్షమించు ప్రభు. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి, ఇదిగో నీ ఎదుట నీ కోసము శిలువ యాగముని, మరణముని, పునరుద్ధానముని విజయశీలుడైన ప్రభువు ఉన్నాడయ్యా. ఇదిగో దేవుడి నీ ఎదుట నిలబడి ఉన్నాడయ్యా. ఆయన బంగారమైన పాదములు, సుందరమైన గాయమైన పాదములు ముద్దు పెట్టుకొని, తండ్రి నన్ను క్షమించు నాయన. తండ్రి, నా బ్రతుకు ఎండిన ఎడారి వలె ఉంది నాయన. నేను ఫలితం లేని వాడుగా ఉన్నాను ప్రభా. నేను యథార్థపరుడిగా నన్ను చేయి నాయన. మాకు లోతైన రక్షణ అనుభవం దయచేయి ప్రభా. మారు మనసు అనుభవం దయచేయి ప్రభా. హృదయమును శుద్ధముగా కాపాడుకుని వాడిగా చేయి ప్రభా. అయ్యో, నోరు తెరిస్తే అబద్ధములు ఆడుతున్నాను ప్రభా. నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడుతున్నానయ్యా. నన్ను కడుగునాయన్నా అని ప్రభు సన్నిధిలో. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఉన్న ప్రతి వేదనతో, బాధను, దేవునికి అవిదేని ప్రతి విషయంలో దయచేసి మనం పక్క వారిని సంగతి మర్చిపోదాం. దేవుని బిడ్డలారా, ఇగో మన కోసము విజయశీలుని మన ప్రభు మన ఎదుట ఉన్నాడు. ఆయన సింహాసనం ఎదుట మోకరించి ఉన్నాం. మనమే పాటివారమే, మన జీవితంలో పాటివారి. పొద్దుట వివసించి సాయంకాలం వాడిపోయేలాంటి మన బ్రతుకులు కదా. తండ్రి, మమ్మల్ని క్షమించు నాయన. నన్ను క్షమించు అయ్యా. నన్ను క్షమించు నాయన. నన్ను కడుగు నాయన. నన్ను బాగు చేయి ప్రభా. నన్ను దీవించయ్యా. నన్ను కాల్చు నాయన. నన్ను విరగొట్టయ్యా. నాలో ఉన్న గర్వము, అతిశయము, నాలో ఉన్న లోభము, ధనాపేక్ష, ఢమ్మము విరగొట్టు నాయన. తొక్కేసే, నన్ను తొక్కేసే ప్రభా. నేను కనబడకూడదు నాయన. ప్రజలు నన్ను చూడకూడదు ప్రభా. ప్రజలు నన్ను చూడకూడదు, నా మాటలు వినకూడదు, నిన్నే చూడాలి. క్రీస్తు నాలో సంపూర్ణంగా కనబడే వరకు దేవా నన్ను కాల్చు. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈరోజు మన భార్య భర్తలతో విభేదాలు ఎందుకు? కలహములు ఎందుకు ఆ సమీక్ష లేని మనస్సు? ఎందుకు ఆ విరోధమైన జీవితము? ఎందుకు కపటమైన బ్రతుకు? నీ దుర్మార్గమైన ఆలోచన వల్లే కదా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిద్దాం. దేవా, నా హృదయంలో ఉన్న భారమును తొలగించాయా. నా హృదయంలో ఉన్న వేదన తొలగించాయా. నా జీవితం ఆశీర్వదించాయా. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నీ సన్నిధి నుంచి నేను వెళ్ళను ప్రభా. నా జీవితం ఏ ఫలితము లేదు నాయన. అంతా నేను కోల్పోయానయ్యా. నా ఆరోగ్యమును కోల్పోయా, నా బలమును కోల్పోయా, ధనమును కోల్పోయా తండ్రి. నా ముఖమునికి సిగ్గు తప్ప వేరేమీ లేదు నాయన. నా బ్రతుకుని తిరిగి కట్టువా. నన్ను దీవించువా. నాకు తండ్రి నువ్వే కదా. నా ప్రాణమును చూపించింది నువ్వే కదా, ఇచ్చింది నువ్వే కదా తండ్రి. నన్ను క్షమించు ప్రభా. యథార్థంగా ఈరోజు దేవుని సన్నిధి క్షమాపణ అడుగుదామండి. దేవుని బిడ్డలారా, దేవుని అడగండి. దేవా, నన్ను క్షమించు నాయన. నా సొంత సిస్టముతో నేను చేసుకుని నా ఆలోచనల ప్రకారం ఎన్నో అనేకమైన పోగొట్టుకున్నానయ్యా. నా అవకాశముల తరుణములు పోగొట్టుకున్నానయ్యా.
నన్ను క్షమించు నాయన. దేవుని బిడ్డారా, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఆయన మన గాయములు మాన్పువాడు, మన గాయములు కట్టువాడు. మన బలహీనతలు ఎరిగినప్పటికీ మనల్ని మీద కృప కనికరమును చూపించేవాడుగా ఉన్నాడు. కానీ ఈరోజు నీ పాప జీవితం ఒప్పుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో యథార్థముగా మరొకసారి నువ్వు సమస్తమును నీ కఠినమైన గర్వ హృదయమును విరగొట్టుకోవాలి. సహోదర సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలారా ఆన్లైన్లో కూడా ప్రార్థన చేయండి. ఇదంతా విలువైన సమయం. మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుని సన్నిధిలో, దేవా నేను యథార్థంగా లేను నాయన, నా హృదయం యథార్థంగా లేదు ప్రభా, నేను ఎంతో కపటమైన జీవితం కలిగి ఉన్నాను నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ఎంతోమంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించాయా. నాకు ఇచ్చిన అవకాశములు నేను పోగొట్టుకున్నా, నాకు ఇచ్చిన తరుణములు నేను పోగొట్టుకున్నా, నాకు ఇచ్చిన తలాంతులు నేను వ్యర్థం చేసుకుంటున్నా. నన్ను క్షమించు నాయన, నన్ను విడిపించు ప్రభా. నా అవమానముని, నా సిగ్గుని చూడు నాయన, సహించలేకపోతున్నాను ప్రభా, ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపూర్వకంగా మన బలహీనతలు ఒప్పుకుందాం. ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయొచ్చు. కొంత సమయం మీకు ప్రార్థన నేను కేటాయించాలని ఆశిస్తున్నాను. లైవ్లో చూస్తున్న మీరు కూడా ప్రార్థనలో ఉండండి. ఈ కార్యక్రమం మీకు లైవ్లో ఇంతటితో అంతమవుతుంది. మరలా మిమ్మల్ని మీరు రేపు కలుసుకుంటాం. ప్రార్థన చేద్దాం. ఉన్నవారు దేవుని బిడ్డలారా నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు నాయన,